తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ఈ రోజే తెరుచుకుంటున్నాయి. దాదాపు 50 రోజులకు పైగా సాగిన సమ్మర్ వెకేషన్ ముగియడంతో విద్యార్థులంతా మళ్లీ బడిబాట పట్టారు. దీంతో విద్యాసంస్థల ప్రాంగణాలు మళ్లీ సందడిగా మారాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలో తొలి రోజే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బడుల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలో మౌలిక వసతులు, పారిశుద్ధ పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. తెలంగాణలో వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ఈ రోజే తెరుచుకుంటున్నాయి. దాదాపు 50 రోజులకు పైగా సాగిన సమ్మర్ వెకేషన్ ముగియడంతో విద్యార్థులంతా మళ్లీ బడిబాట పట్టారు. దీంతో విద్యాసంస్థల ప్రాంగణాలు మళ్లీ సందడిగా మారాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో తొలి రోజు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బడుల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలల్లో మౌలిక వసతులు, పారిశుద్ధ పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా అధికారులు వెల్లడించారు.